పసిడి పరుగులు పెడుతోంది. రాసి పెట్టుకోండి, నా నెక్స్ట్ టార్గెట్ 2 లక్షలు అంటోంది. అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ ర్యాలీకి మరింత బూస్ట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ మన దగ్గర ఎప్పుడు 2 లక్షల్ని పసిడి టచ్ చేస్తుంది? అసలు బంగారం ధర ఇంతలా భగ్గుమనడానికి కారణం ఏంటి? ఈ పరిస్థితుల్లో మనం కొనొచ్చా లేక మరో కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా? లాస్ట్ ఇయర్ ఫుల్ జోష్ లో రెచ్చిపోయిన గోల్డ్ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో కాస్త కంట్రోల్ అయింది. ఇంకాస్త తగ్గుతుందేమో అనుకుంటే చిన్న బ్రేక్ ఇచ్చా మళ్ళీ దూసుకెళ్తా అంటూ పరుగులు మొదలుపెట్టింది. గత 4 వారాలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రష్ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం మన దగ్గర 24 క్యారెట్స్ పసిడి 1,60,000 దాటిపోయింది. ఇది 2 లక్షలకు చేరుకోవటానికి ఎంతో దూరం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే ర్యాలీ కొనసాగితే ఈ ఏడాది చివరకు 2 లక్షల మార్కును టచ్ చేయొచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెల రోజులుగా గోల్డ్ ర్యాలీ మొదలైంది. అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి ఊపునిస్తున్నాయి. చమురు మంటలు కొనసాగుతూ ఉండటం, అమెరికా డాలర్ విలువ పడిపోవటం, యుఎస్ బాండ్లపై రాబడి తగ్గుతూ ఉండటం, ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం వంటి కారణాలు ఈ రష్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అప్పులు, ఆర్థిక లోటుపై పెరుగుతున్న ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 2వ త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 289 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే అది 62% ఎక్కువ. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల బంగారం ప్రస్తుతం $4,600 స్థాయిలో ఉంది. ఈ డిసెంబర్ నాటికి ఇది ఎంతకు చేరుతుంది అంటే దానిపై ఆసక్తికర అంచనాలున్నాయి. హెచ్ఎస్బీసీ ఈ ఏడాది చివరకు ఔన్స్ గోల్డ్ $4,750కు చేరొచ్చంటోంది. ఇక గోల్డ్మన్ సాచెస్ అయితే డిసెంబర్ టార్గెట్ $4,900గా చెబుతోంది. మార్గన్ స్టాన్లీ కూడా గోల్డ్ $5,000 మార్కులు దాటే అవకాశం ఉందని, అక్కడ $5,000 దాటితే మన దగ్గర 1,80,000 దాటుతుంది. అదే మరికొందరు నిపుణులు చెబుతున్నట్లుగా $5,400లకు వెళ్తే మాత్రం దాదాపు 2 లక్షలు అవుతుంది. మన దగ్గర పండుగల సీజన్ రాబోతోంది. దసరా, ధన్తెరాస్, పెళ్లిళ్ల సీజన్ రానుంది. దీంతో బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. పసిడి ధర తగ్గదా అంటే ఆ పరుగుకి బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగా కొనసాగినా, డాలర్ మళ్లీ బలపడినా, ట్రెజరీ రాబడులు పెరిగినా బంగారంపై కొంత ఒత్తిడి వస్తుంది. అలాగే భారీ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండొచ్చు. అయితే లాంగ్ రన్ లో మాత్రం గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.